షోలు కాదు రియాలిటీ షోల్లో జబర్దస్త్గా మాట్లాడినట్టు కాదంటూ టీడీపీ శ్రేణులు నాగబాబుపై మండిపడుతున్నాయి. ఆ వెల్లువ ఎక్కువైంది, తీవ్రత ఎక్కువైపోయింది. టీడీపీ అధినాయకత్వం నేరుగా స్పందించకపోయినప్పటికీ టీడీపీ క్యాడర్స్ అండ్ సెకండ్ రంగ్ లీడర్స్ వీళ్ళైతే మాత్రం సోషల్ మీడియాలో చాలా బీభత్సంగా నాగబాబుని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఆయన బహుభాషా విధానం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ తమిళనాట నిరసనలు, అలాగే తమిళ్ టీవీకే పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ విజయ్, తమిళ్ యాక్టర్ హీరో విజయ్ కూడా ఆయన కూడా ప్రొటెస్ట్ చేశారు. హిందీని బలవంతంగా రుద్దుతాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం, కానీ అంతేగాని భాష వద్దని ఎక్కడా చెప్పట్లేదు. ఇంకో మాట కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగుని, తమిళని, కన్నడాన్ని, మలయాళాన్ని మూడో భాషగా పెట్టుకుంటారా? ధైర్యం ఉందా? అది పవన్ కళ్యాణ్ అడగగలరా అని. సో మొత్తానికి ఏంటంటే పవన్ చేసిన కామెంట్స్ జయకేతనం సాక్షిగా, అంటే ప్లీనరీ సాక్షిగా పవన్ చేసిన కామెంట్స్ మొత్తం దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. ఈ అంశాలతో పాటు ఇంకా ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం మస్తాన్ రావు గారు. అలాగే తిరుత్తణి వేణుగోపాల్, జనసేన నాయకులు. నమస్కారం వేణుగోపాల్ గారు. అండ్ చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్కారం. మరి కాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, మీరు మాట్లాడే ముందు అప్పట్లో పవన్ ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం. పవన్ అప్పట్లో ఏమన్నారు, ఇప్పుడేమన్నారు, ఇది పూర్తిగా ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదన భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు ఎందుకు ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి, ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ, ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మస్తాన్ గారు చూశారు కదా, ఇప్పుడు ఇదే మొత్తం ఎంటైర్ నార్త్ ఇండియా అంతా ఇది పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. దాని కింద ట్రాన్స్లేషన్లు పెట్టి సోషల్ మీడియాలో ఆ రోజు అలా అన్నారు, ఈ రోజునే మరోపక్క తమిళనాడు, పక్క రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, విజయ్ అయితే లాజికల్గా ఒకటి అడుగుతున్నాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగుని, తమిళాన్ని, కన్నడాన్ని, అలాగే ఇంకా మలయాళాన్ని మూడో భాషగా అంగీకరిస్తారా? వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారా? అది మరి పవన్ కళ్యాణ్ అడగగలరా అని ఈయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏంటంటే, దక్షిణాదిలో టార్చ్ బేరర్గా బీజేపీకి ఉండాల్సిన పవన్ కళ్యాణ్ ఈరోజు వివాదంలో చిక్కుకున్నారంటూ నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. గుడ్ మార్నింగ్ సార్. 90 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ సార్, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన విషయాల్లో పెట్టుకోవడం అంటే, ఆయన అన్ని చెప్పారు, దానికి సమాధానం కూడా. అంటే అప్పుడు ఎందుకు అన్నాను, ఇప్పుడు ఎందుకు అన్నాను కూడా ఆయన చాలా మేధావిగా, జాతీయ జర్నలిస్ట్ గా ఉన్న ఎంజే ఎక్స్పర్ట్ ని రెఫరెన్స్ గా చెప్తూ, కొన్ని సందర్భాల్లో మనము మెచ్యూరిటీ కలిగే కొద్ది, లేకపోతే కాలం గడుస్తున్న కొద్దీ మన అభిప్రాయాల్లో ఎలాంటి మార్పులు, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి ఏ విధంగా వస్తుంది. ఆయన బీజేపీని విమర్శిస్తూ ఆ విధమైన వ్యాసాలు కొన్ని దశాబ్దాల పాటు రాసిన తర్వాత ఆయన బీజేపీ ఎంపీ అయ్యారు. సో అలాంటి సందర్భాల్లో కొన్ని మనకి అభిప్రాయాల విషయాల్లో కొంత తేడా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రజలకు మేలు కలుగుతుందో దాన్ని తీసుకుంటారనేది ఆయన చెప్పారు. చదువేర విప్లవీరుడిగా అందరూ చూస్తారు, బట్ ఆయన డాక్టర్ గా చేస్తూ సమాజంలో అవలక్షణాలను ఏ విధంగా అయితే నేను పారదోలేందుకు ఆయన తీసుకున్న భావం ఉందో దాన్ని నేను తీసుకుంటాను అని చెప్పారు. అదేవిధంగా కమ్యూనిస్టులకు సంబంధించి కానీ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆయన అక్కడ సపోర్ట్ చేసి మతోన్మాదుల చేతిలో బలైపోయిన సంగతి కాంతిశీకులుగా రావాల్సి వచ్చిన పరిస్థితిని కూడా ఆయన చెప్పారు. సో అంటే ఆయన ఏంటంటే, టోటల్ గా మన భారతదేశం అనేది ఒక ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ముక్కలు ముక్కలుగా చేయొద్దు, భారతదేశాన్ని ముక్కలు చేయొద్దు. మనందరం కూడా అది అంటే హిందీ భాష గురించి చెప్తూనే మనది భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అన్ని భాషలను కూడా మనం గౌరవిస్తూనే
వాళ్ళు అదేమి కంపల్సరీ కాదు కాబట్టి దాన్ని ఆచరించడంలో తప్పులేదనే విధంగా మాట్లాడిన పరిస్థితి. నిజానికి కనిమొళి కానీ చాలా మంది నాయకులు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ ను కోట్ చేస్తూ ఇప్పుడు అందరూ అన్నారు. దానికి ఆయన నిన్న ఒక ట్వీట్ లో చెప్పారు, దీని నుంచి తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది సార్, నా అభిప్రాయం అయితే ఇది, నేనేమి దాన్ని ఇచ్చేయట్లేదు అనేది కూడా సుదీర్ఘంగా ట్వీట్ లో వివరణ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఒకటి చెప్తానండి, తమిళనాడు మాత్రమే ఎందుకు హిందీకి సంబంధించి ఆ విధంగా లేవనెత్తున్నారంటే అక్కడ రాజకీయాల పరంగా ఒక విధమైన ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే స్టాలిన్ కి ప్రజా వ్యతిరేకత పెరుగుతూ ఉంది, విజయ్ లాంటి వ్యక్తి దూసుకొస్తున్న పరిస్థితి, అన్నాడీఎంతో బలపడుతున్న పరిస్థితి. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు హిందీ విషయంలో అది కంపల్షన్ కాదని తెలిసినా కూడా ఒక సెంటిమెంట్ ని రాజేయడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనమాట. మీరు ఎవరైనా అక్కడున్న బీజేపీ చీఫ్, తమిళనాడు చీఫ్ అన్నామలై కూడా కామెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తే అది అన్ఫార్చునేట్ థింగ్ అన్నారు కానీ అగ్రెసివ్ గా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో ఆ విధమైన భావం తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎట్లయితే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ గురించి ఎవరైనా మాట్లాడితే వ్యతిరేకంగా ప్రజలను వ్యతిరేకిస్తారో ఆ విధంగా తమిళనాడులో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రజా వ్యతిరేకం తప్పడానికి ప్రజల్లో ఈ హిందీ సెంటిమెంట్ ని తీసుకొచ్చేసేసి లేని ఒక దాన్ని కూడా, అంటే ఒక భావన ఉండేది గతంలో ఆయన ఆకాశవాణి అనే అంటాన్ని కూడా వ్యతిరేకించిన పరిస్థితి తమిళనాడులో. సో వాళ్ళు దాన్ని మార్చుకున్నారు. సో ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ గారు మనం చెప్పిన రూపీ విషయంలో ఆ ఎంబలం మార్చే విషయంలో కరుణానిధి గారు కూడా దానికి ఓకే చేసిన పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పడంలో అర్థం ఏంటనేది కూడా అన్నారు. ఆయన అసలు స్టాలిన్ అనే అతను రష్యా పేరు పెట్టుకొని మరి ఆయన తమిళనాడు గురించి మాట్లాడుతుంది అనే నాకు కూడా వెళ్ళిపోయినాయి. అంటే అక్కడ ఏంటంటే ప్రజలలో సెంటిమెంట్ రాజేయడానికి అన్ని పక్షాలు ప్రయత్నిస్తా ఉన్నాయి. అక్కడ విజయ్ ఏంటంటే కొద్దిగా లౌకికంగా సమాధానం చెప్పాడు అనమాట. అంటే నేను అందరికీ మంచిగానే ఉంటాను అన్నట్టుగా. అంటే నిజానికి మనం హిందీని వాస్తవంగా చూసినట్లయితే హిందీ విషయంలో ఎందుకు తీసుకొస్తున్నారంటే మన భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలు హిందీలో అనుసరిస్తూ ఉంటాయి హిందీ. సో మనం కానీ యూపీఎస్సీ మీకు ఒక విషయం ఇక్కడ ప్రస్తావన చేయాలి మస్తాన్ గారు. మీకు తెలిసిందే హిందీ భాష కారణంగా చచ్చిపోయింది దక్షిణాది భాషలు కాదు, ఉత్తరాది భాషలు చాలా చచ్చిపోయినాయి. భోజ్పురి చచ్చిపోయింది, మైథిలి చచ్చిపోయింది, అండ్ లోకల్ మీకు అస్సాంలో అయితే 4-5 భాషలు ఉన్నాయి. వాటి లిపి కూడా అంతరించిపోయిన ప్రమాదం కనిపించింది. ఎక్కువ నష్టపోయింది ఉత్తరాదే. ఎందుకంటే హిందీ అనేది ఈ ఫౌజీస్ అంటే సైన్యానికి సంబంధించిన భాష, బోల్డ్ని కలిపేసి కలగాపులుగా చేసి పుట్టించిన భాష. సో దానివల్ల మనకు ఒక అప్రహెన్షన్ ఉంది దక్షిణాదిలో మన మీద రుద్దేస్తున్నారని. నష్టపోయింది వాళ్ళు. అదే కాదు సార్, ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ ఈరోజు హిందీలో డబ్బు అయ్యి అక్కడ హిందీ సినిమాలు అక్కడక్కడ కొన్ని థియేటర్లు ప్రత్యేకించి ఉండేవి. గుంటూరులో కానీ విజయవాడలో కానీ సినిమాలు ఎక్కువగా సినిమా రంగాన్ని వినోద రంగంగా మనం చూస్తున్నాం. ఈ రోజు ఏమవుతుందంటే తెలుగు, తమిళ లేదా మలయాళం సినిమాలు హిందీలో డబ్బు అయ్యి అక్కడ సక్సెస్ఫుల్ గా అయ్యి 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న పరిస్థితి. అంటే భాషలకు ఏంటంటే అది ప్రాంతము అభిమానం అనేది కాకుండా కంటెంట్ ఉంటే ఎక్కడైనా ఉంటుందంటానికి అది ఎగ్జాంపుల్. సో మనం దాన్ని కూడా చూడాలి. మనం తెలుగు భాష ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు అని చెప్తారు, నిజానికి అనుసరిస్తూ ఉంటాయి తెలుగు విషయానికి వస్తే. కానీ నేను అనేది ఏంటంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అది మెజారిటీ ఆఫ్, అంటే మనకి ఉద్యోగాల పరంగా వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఉపాధి కల్పన దిశగా వెళ్తున్నప్పుడు కానీ. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు అది కూడా టచ్ చేశారు. ఇప్పుడు మనం బీహార్ నుంచి ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఒక కూలీ కావాలంటే మనకి 1000 రూపాయలు 1500 ఉన్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని తట్టుకోవాలంటే అటు బీహార్, ఒరిస్సా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. సో ఇదంతా ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి భారతదేశం విశాల దృక్పథంలో ఉంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ ఇంకోటి కానీ మన అన్ని రాష్ట్రాలు సమానం అనేది చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఒక్కటి స్పష్టంగా చెప్తాను, వాళ్ళు హిందీని మాత్రం మనం కంపల్సరీగా నేర్చుకోవాలనేది ఎక్కడ పెట్టలేదు. అది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉంది. సో ఓకే, విజయ్ చేసిన డిమాండ్ కూడా పరిశీలించవచ్చు. ఏంటి మన భాషను కూడా అక్కడ పెడతారా అంటే డిమాండ్ చేయొచ్చు, తప్పేం లేదు. నేను అనేది అంటే అదేదో మన మీద తప్పేం లేదు, దాంట్లో తప్పే ఉంది. ఒకటి స్టాలిన్ కి ఒక భయం పట్టుకుంది, వ్యతిరేకత పెరుగుతోంది. సో ఏదో ఒక ఎమోషన్స్తో కూడిన అంశాన్ని, భావోద్వేగాలతో కూడిన అంశాన్ని రెచ్చగొడితే గానీ అతనికి పండగ నడవదు, పండగ చేసుకోలేడు అనేది క్లియర్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి వారు జాయిన్ అయ్యారు. వారు దగ్గరికి వెళ్లే ముందు నాగబాబు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం.
పిఠాపురం వర్మ గురించి. నాగబాబు మాట్లాడింది ఒకసారి చూసి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. గ్రేట్. సో శ్రీనివాస్ చౌదరి గారు, ఆయన అంతకంటే ఏం చేయలేమన్నారు. మీ క్యాడర్స్ మాత్రం సోషల్ మీడియా అంతా పులిమేస్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, సోషల్ మీడియాలో రియాలిటీ షో కాదు పాలిటిక్స్ అంటే, వాస్తవాలు మాట్లాడుకోవాలి, కొంచెం గుర్తెరిగి మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడుకోవాలని. దీని మీద పెద్ద అప్రోర్ వచ్చింది. మీ అధినాయకత్వం స్పందించలేదు. మీ సెకండ్ రంగ్ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో చాలా గట్టిగా రిటార్డిస్తున్నారు. ఎన్ఆర్ఐల నుంచి అయితే ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగం మీకన్నా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు నేరుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు కొంత లౌకికంగా మాట్లాడతారు కాబట్టి ఆయన అభిప్రాయం ఏంటో చూద్దాం. మీకు వరదాన్ గారు, వస్తానరావు గారికి, అలాగే మన వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్నపల్లి గారికి, అలాగే వేలు గారికి, జనసేన నేత గారికి కూడా శుభోదయం. సో మనం అందరూ కూడా నమస్కారం. పిఠాపురంలో నాగబాబు మాట్లాడటం పైన కొన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా కార్యకర్తల్లో నాయకుల్లో మా పార్టీలో కూడా కొంత బాధ కలిగించింది. ఎందుకంటే 2 చేతులు కలిపితేనే సౌండ్ వస్తున్న విషయాన్ని మీకు అందరికి తెలిసే విషయం. సో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్ ని ముగ్గురు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కష్టం దగ్గరగా కష్టపడి ఉంటారు. దీన్ని ఒకరిగానో లేదా ఇద్దరుగానో లేదనో ఒక మనిషినో కేటాయించడం. సో సమస్య కృషి చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి మేరకు పనిచేశారు కాబట్టి పిఠాపురంలో అన్ని వేల కోట్లతో విజయం సాధించే విషయాన్ని ఇచ్చారు. దీన్ని నాగబాబు మాట్లాడటం వల్ల బాధ కలిగించిన కార్యకర్తలు సమన్వయంతో ఉన్నారు. ఎందుకంటే 10 స్థానం మన పార్టీ నాయకులు, ఎన్టీఏ కుటుంబ నాయకులు మాట్లాడతారు, ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి కాబట్టి వారిని మనం గౌరవించుకోవాలి, కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అది ఒక్కరి విజయం కాదు, అందరి విజయం, సమస్య విజయం. అందరూ కలిసి పనిచేస్తేనే ఆ మెజార్టీ వచ్చిన విషయాన్ని గుర్తించాలి. కాబట్టి నాగబాబు దాన్ని తెలిసి మాట్లాడా తెలియకుండా మాట్లాడా తెలియదు కానీ కొంత బాధ కలిగించిన విషయం మాత్రం ఉంది. కార్యకర్తల్లో సందిగ్ధం ఉంది, కొంత బాధ కలిగించే ఉంది. కాబట్టి వాళ్ళు తర్కించుకోవాలి, కాబట్టి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి పిఠాపురంలో వరమ లాంటి వాళ్ళు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి ఆయన రద్దు చేసుకుని మన నాగబాబు గారికి, విజయ్ కుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం విషయాన్ని దృష్టి పెట్టుకోవాల్సి ఉంది. దీన్ని కాకుండా జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు అది కూడా అందరూ సోషల్ మీడియాలో విమర్శలు అనేది కొంత బాధ కలిగించింది. ఇది నిజంగానే చాలా భయంకరంగా బాధ కలిగించిన విషయంగా గుర్తించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి విజయం కాదు, ఇప్పుడు కూడా చంద్రశేఖర్ వ్యక్తిని చెప్పబడతాయి. కాబట్టి దీన్ని జనసేన నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉమ్మడి కుటుంబాలు కూడా కలిసి చర్చించి సరైన తీసుకుంటారని, కార్యకర్తలకి గతంలో కూడా సీఎం డీసీఎం గారు సీఎం అంటే ఆడకూడదు, మీరు కష్టపడాలి, పార్టీ సేవ చేయాలని చెప్పాడు. కాబట్టి అటువంటి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడబట్టు నాగబాబు గారికి వచ్చి గుర్తిరిగి మాట్లాడుతుంటే బాగుండేది నా ఉద్దేశం. ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేశాడు, ఎందుకు ఆ విధంగా బిహేవ్ ఇచ్చాడు. బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అందరూ కష్టపడారు కాబట్టి, అందరి యొక్క శ్రమ ఉంది కాబట్టి దీంట్లో వాళ్ళు పునఃసమీక్షించుకొని వాళ్ళ మధ్య విభేదాలు మార్చుకుంటారు. కాబట్టి బ్లూ మీడియా వాళ్ళు ఏంటంటే దీన్ని అవకాశంగా తీసుకొని అనేక రకాలుగా వాళ్ళు తీసుకుంటున్నారా, మీరు ఇస్తున్నారా? శ్రీనివాస్ చౌదరి గారు, వాళ్ళ అవకాశం తీసుకుంటున్నారా, మీరే జాగ్రత్తగా బంగారు ప్లేట్లో పెట్టి ఇస్తున్నారు వాళ్ళకి అవకాశాలు?
మీ కూటమి నాయకులు? ఇప్పటివరకు మనం మాట్లాడే మాట పని కానీ పని చేసే పని కానీ స్పష్టంగా ఉండాలి. ఈ విషయంలో ఎందుకో రాఘబాబు గారు కొంత మన పోయి వాళ్ళకు అనిపించింది. కాబట్టి దీన్ని సర్దిద్దుకుంటారని, ఇలా జరగకూడదని, కుటుంబంలో ఇటువంటి లొకలొక్కలని, చీలికలని, విభేదాలని దీన్ని ప్రశాంతంగా తీసుకుని మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం కల్పించకూడదు. కాబట్టి ఖచ్చితంగా 20 ఏళ్ళు అధికారం ఉండే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఆ యొక్క 14 ముందు రావాలని, ఏ ఇబ్బందులు చేసినా సరే అతగతంగా రాజకీయంగా చర్చించుకోవాలని, గబాని ఒక అంశం పైన విభేదంగా పబ్లిక్ లో మాట్లాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది మంచి పద్ధతి కాబట్టి కాదని నా ఉద్దేశం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దాంతోపాటు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడారు. కాశీ నాయన ఆశ్రమానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఏదో లోకేష్ గారికిను పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మధ్య ఉన్న వివాదాలేంటో అది చూద్దాం ఒకసారి. భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారని అంటే హిందూ ధర్మానికి ఎంత ద్రోహం జరుగుతోందని తీవ్రంగా ఆవేదన చెందారు ఆయన ఆదివారం నాడు, సెలవుదిన నాడు. ఒకసారి అది చూద్దాం. బుక్కు గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్లీ వచ్చి కాశీనాయన క్షేత్రంపై కాళికలా పడ్డది కూటమి ప్రభుత్వం. ఇది సరైనటువంటి పద్ధతి కాదని, ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చినారు. మళ్ళీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే. ఇది సమాధానం కాదు. మీకు తెలియకుండానే ఆశ్రమాలు కూలతాయా? ఆలయాలు నేలమట్టమవుతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం క్రింద విషం చిమ్ముతున్నది మీరు కాదానని ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా పార్టీ మీటింగులకు ప్రభుత్వ ఖర్చుతో గాలిలోకి ఎగిరే మీ హెలికాప్టర్కు కాశీనాయన క్షేత్రంకు దారి మాత్రం కనపడటం లేదు. పవనానంద స్వామి, నేను నడుం బిగించా, అందుకోసమనే నేను బ్రతికున్నా, మా ఇంటిలో సనాతన ధర్మం పుట్టింది అంటే, సనాతన ధర్మం పుట్టింది అంటే ఆయన కూడా చెప్పినాడు, మా నాయన మా ఇంట్లో పూజ గదిలో ఉండేటువంటి దీపంలో సిగరెట్టు ముట్టించుకుంటాడు. అది కొత్త సనాతన సిద్ధాంతం. పవనానందుల స్వాముల వారు కొత్తగా ఉటంకించుంటున్నటువంటి ఇదొక చూసారు అనాల్లో లేకపోతే తత్వం అనాల్లో. శ్రీనివాస్ చౌదరి గారు అదే కాశీనాయన ఆశ్రమం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎలా ఉందంటే, భూమన కరుణాకర్ గారు ఫిర్యాదు భేదాలు నడిచి ఆయన ఉండేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నీళ్ళు కల్తీ గిరిన విషయం, సరస్వతి దేవిలో మొక్కై ప్రసాదాల పైన అవినీతి విషయం, దేవుడి కైంకర్యాలు సమపాలలో జరగకుండా చేసిన వ్యక్తి హిందూ ధర్మం పైన వాడుతూ ఉంటే ఆశాస్పదంగా ఉంది. వాస్తవంగా నిజంగానే కాశీనాయని క్షేత్రంలో జరిగిన పొరపాటు ఏదైనా ఉంటే విచారించి తగిన దోషుల్ని శిక్షించే విధంగా చర్చ చేపట్టాలి. కానీ ఇట్లా ఆయన ఇంకోటి అడిగారు, ఆయన శాఖలో జరిగితే ఈయనెందుకు క్షమాపణ చెప్పారు, ఈయనెందుకు సొంత డబ్బులతో సొంత నిధులతోటి ఆశ్రమం కట్టిస్తానంటున్నారు. ఈ క్షమాపణల యుద్ధం ఏంటి? కూటమిలో క్షమాపణల యుద్ధం ఏంటి? తమిళ నిజంగానే క్షమాపణ చెప్పడం అనేది సంప్రదాయం కాదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ప్రభావిక సత్యంలో మా కుటుంబంలో కుంభమేళాలో 100 మంది చనిపోయారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పలేరు కదా. అదేవిధంగా అనేక అంశాలపైన చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అవి తెలిసి కూడా ఇటువంటి బిహేవియర్ మాట్లాడడం అనేది ప్రతిపక్షాలు వాళ్ళ పక్షం మీద అనేక రకాల విమర్శలకి అవకాశం వస్తుంది. కాబట్టి ఈయన మాట్లాడడం, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఆయన నిజాయితీగా హిందువులకి న్యాయం చేస్తుంటే, ఆయన ధర్మం ఉంటే జరుగుంటే బాగుండేది. కానీ ఇటువంటి విషయాలు మాట్లాడడం అనేది ఆయన అర్హత కాబట్టి
అర్హత లేదు. రైట్. రెండో మళ్ళీ విషయం ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి జనసేన నేత తిరుత్తణి వేణుగోపాల్, గబాల తిరుత్తణి వేణుగోపాల్ అనగానే వైసీపీ నేత అని వచ్చేస్తోంది. అంటే అంతగా ఆయన అసోసియేట్ అయి ఉన్నారు కదా. సరే, జనసేనకు వచ్చారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లే ముందు పిఠాపురం వర్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. వేణుగోపాల్ గారు, ఆయన గెలుపు వర్మ గారి చేతిలో పెట్టి ఇవాళ కర్మ అంటాం ఏంటండి? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, 99 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం, అదేవిధంగా శుభోదయం. వాసుదేవన్ గారు, ఈరోజు ప్రతిపక్షాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్యలో గ్యాప్ తావాలి, వాళ్ళు పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నమే గాని, అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా ఆ 3 రాజకీయ పార్టీని కలవకుండా చేయాలనే ప్రయత్నం చేసి ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణం ఏమయ్యారు? వాళ్ళ పార్టీ పైన వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. ఎదుటి పార్టీ పైన దృష్టి పెట్టి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణమయ్యింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న అసెంబ్లీలో స్పష్టంగా జరిగింది, మా ఎన్ని విభేదాలున్నా మేము ఏమైనా రాష్ట్ర ప్రజల కోసం 15 సంవత్సరాలు మేము కలిసి ప్రయాణం చేస్తాము. నా పైన ఎన్ని ఆరోపణలన్నా చేయని, ఎన్ని అవరోధాలన్నా రాని, నేను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వీళ్ళకి సిగ్గు లేకుండా పదే ఈ రోజు పవన్ కళ్యాణ్ అదన్నాడు, నాగేంద్ర బాబు ఇదన్నాడు అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. మేము చెప్పడం ఒకటే, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ 4 శతాబ్దాలు 40 సంవత్సరాల పార్టీని నిలబెడుతూ మేము నిలబడ్డాము, ఈ రోజు రాష్ట్ర ప్రజలను గెలిపించామని చెప్పాడు. దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ లేదు, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు, 21 సీట్లు గెలిచిపోయాడు, అధికారంలోకి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కానీ, మొన్న జరిగిన సభలో కానీ వాళ్ళు ప్రమేయం లేకుండా మేము గెలిచామని చెప్పాడా? వాళ్ళు నిలబెడుతూ మేము నిలబడ్డాము అని చెప్పారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలను గెలిపించామని చెప్పాడు. ఈ రోజు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఏదైతే 151 సీట్లు 11 సీట్లకు రావడానికి కారణాన్ని హైలైట్ చేస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడానికి కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడానికి కానీ ముఖ్య పాత్ర, ఈరోజు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి కలపడంలో కానీ ముఖ్య పాత్ర వహించాలని చెప్పాడు. అది చెప్పుకోవడంలో తప్పేముంది? అది కాదండి. ఇప్పుడు ఆయన తర్వాత మన ఏం మాట్లాడారు అది కూడా చూడండి ఒకసారి. నిలబడ్డాం, నిలబెట్టాం. ఒకసారి అది కూడా చూడండి. 40 ఏళ్ల పార్టీని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? తెలుగుదేశం క్యాడర్స్ ఏమడుతున్నాయంట తెలుసా? 43 ఏళ్ళు మేము సుశిక్షితమైన పార్టీ, హైలీ డిసిప్లైన్డ్, 1 కోటి మందికి పైగా సభ్యత్వం ఉన్న మా పార్టీని ఇవాళ మీరొచ్చి నిలబెట్టడం ఏంటండి అని చెప్పేసి తెలుగుదేశం క్యాడర్స్ సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఎందుకు మీగ్గా మీరు సూపులో పడిపోయారు? అందరికీ సిగ్నల్ చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని సామెత. మీరు ఊళ్ళో వాళ్ళకి శుద్ధులు చెప్పి మీరెందుకు సూపులో పడిపోయారండి? వాసుదేవన్ గారు, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోవడంలో, ఒక దుర్మార్గ పరిపాలన ఎదుర్కోవడంలో, ఒక దుర్మార్గ పార్టీని ఎదుర్కోవడంలో అందరం చేయి కలిపి ఈ రోజు ఆ పార్టీని ఎదుర్కొని నిలబడ్డామని చెప్పాడు. ఏదైతే రాక్షస పాలన అంతవరకు ఇబ్బంది లేదు, మీరు నిలబడటం వరకు ఇబ్బంది లేదు. మన వేణుగారు, మీరు నిలబడటం వరకు ఇబ్బంది లేదు. పక్కన ఆల్రెడీ దారాసింగ్, బ్రూస్లీ లాంటి వాళ్ళని మీరు నిలబెట్టడం ఏంటని కదా వాళ్ళ ప్రశ్న. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత మేధావు కదా, చంద్రబాబు నాయుడు మేధావు కాబట్టే కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే ఈ రోజు ఎక్కువ సీట్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని డిపాజిట్ లేకుండా చేయొచ్చనే కదా కలవడం జరిగింది. గెలుస్తారు,
ఆయన గెలవడం చెప్పలేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చుంటాది, ప్రభుత్వం రాదని చెప్పలేదు. కానీ ఈ రోజు 164 సీట్లు పెరగడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? అది ప్రత్యేకించి చెప్పాడు. అంతేగాని జనసేన లేకపోతే, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదని ఎక్కడ చెప్పలేదు. ఈ రోజు డిపాజిట్ లేకుండా చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ కూడా ఒక పాత్ర వహించాడు. ఈరోజు 164 సీట్లకు రావడానికి కారణం ఎవరు? ముఖ్య పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీతో కలపడం చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆయన్ని పోయి పరామర్శించి నేను మీకు అండగా ఉంటాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకరు ఎదుర్కోలేకపోతున్నారు, మనం అందరం ఉమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పి ఆడ హామీ ఇచ్చి ఆ జైలు కాడి నుంచి వచ్చిన తర్వాతే కదా కూటమి ఏర్పడి ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటే పదార్థాలు తీసుకునేసి ఏ విధంగా వీళ్ళు ముగ్గురు పైన గ్యాప్ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. దాన్ని ఈ రోజు పరిణామం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక నిమిషం వాద్యం. కొంతమంది కార్యకర్తలు బాధపడొచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఏమని చెప్తున్నారు? ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం మనం నిలబడాలి, మనలో ఎన్ని మనస్పర్ధలను మనం పక్కన పెట్టేసి ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని గెలిపించాలంటే మన ముగ్గురం కలవాలనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దాన్ని కార్యకర్తలు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలి. ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, ఒకటి మిస్యూజ్ చేసి దాన్ని అన్ని పెడతారు తీసుకొని పెద్ద ఇష్యూ చేసుకుని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసుకుంటూ ఉండడం కాదు. ఈరోజు ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీని రాని కూడా ప్రయత్నం చేయాలి. కానీ ఇంకెక్కడ అరాచకం అండి? 11కి దిగిపోయిన తర్వాత ఇంకా అరాచకం ఏంటి? ఎన్నాళ్ళు తలుచుకుంటారు సార్ జరిగిన మీకు మీరు తగిలిన దెబ్బల గురించి? దానికి ఎన్ని రోజులు ఆయింట్మెంట్ పూసుకుంటారు? వైఎస్ఆర్సీపీ 11కి వెళ్ళిపోయింది. వాళ్ళు కొత్తగా చేసే అరాచకాలు ఏంటి? చేసిన అరాచకాలు అయిపోయినాయి. దాని మీద మీరు మాట్లాడాలి. నెలకు కేసు పెట్టి నడిపిస్తున్నారు కదా సినిమా. అవును వాసుదేవన్ గారు, ఈ రోజు ఆ పార్టీని ఏదైతే పార్టీని పతనం చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసావాలి. ప్రతిపక్షం పాత్ర కూడా బతకనీయకుండా చేయాలి. ఈ రోజు 11 సీట్లు వచ్చి అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష పాత్ర రైట్. ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు ఓకే వేణు గారు మళ్ళీ వస్తా 151 సీట్లు ఉన్న వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కోసం కొట్టాడుతున్నాడు. రైట్. దాంట్లో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ వహించకుండా ఉంటే ఆయన ప్రతిపక్ష పాత్ర వచ్చుంటది. రైట్. ఒకసారి ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు, ఏం చేశారో చూద్దాం. వేణు గారు ప్రకాష్ రాజు గారు ట్వీట్ చేశారు, ఏం చేశారో చూద్దాం. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను న్యూనత చేయటం కాదు, తగ్గించడం కాదు. ప్రకాష్ రాజు టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ గారి మీద కాలు దూతున్నాడు. దీనితో ఇంకొక ఆయన ఉన్నారు, బండ్ల గణేష్ గారని, ఆయన కూడా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఎవరిని ఉద్దేశించినారు? ఎవరికి వాళ్ళు మా మీదేమో అనుకుంటున్నారు. నాగబాబు గారి మీద, టీడీపీ మీద. సరే, ఎవరికి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. సో చిన్నపరెడ్డి గారు ఏంటండి ఇది? మొత్తానికి ఏంటంటే కాలం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే జనసేన పుట్టిందనే ఒక సామెత ఇప్పుడు అది కూడా ట్రోల్ అవుతుంది. మీ నెత్తి మీద పాలు పోయడానికి వీళ్ళందరూ రెడీ అయ్యారా? సార్ నమస్కారం సార్. 99 టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద ఎవరు పాలు పోయాల్సిన అవసరం లేదు సార్. ప్రజలు రెడీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెచ్చుకోవాలని అక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకుంటూ అలాంటి నాయకుడు మళ్ళీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. ప్రజలు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళ గొడవలకి పిల్లి ఎలక కొట్టుకున్నట్టుగా ఆ గొడవల నుంచి లబ్ధి పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకునేటటువంటి చిన్న పార్టీగా సార్ 40% ఓటింగ్ తోటి దమ్ముగా కండవా వేసుకొని తిరుగుతా ఉన్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి సినిమాలో, కానీ ఎక్కడ అరవాలో ఎక్కడ అరవకూడదో బాగా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వేణన్న చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చలి కాసుకోబోతుందంట, లేకపోతే అదంట ఇదంట అని. వేణన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి అంటే తప్పితే ఇప్పుడేదో పలవల పందారం అని అయ్యో చెప్తా ఉన్నారు కదా, వాటి కోసం ఏదన్నా ఆశపడుతూ అన్న ఏదన్నా మాట్లాడుతూ ఉన్నాడేమో కానీ అలాంటి ఏమీ అనుకోవాల్సిన పని లేదన్నా. నీకేమీ పదవి ఇవ్వరు, నిన్ను అలానే ఉంచుకుంటారు, ఇబ్బంది ఏమి లేదన్నా. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏందో, జగన్మోహన్ రెడ్డి గారి సరుకేందో నీకు బాగా తెలుసు.
151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎలా వచ్చిందో, ఏ మిషన్లు తీసుకొచ్చినో, ఏ ఈవీఎంలు తీసుకొచ్చినో, ఏం జరిగిందనేది ప్రజలకు తెలుసు. అలాగే ఉత్తరాది అహంకారం అన్న సౌండ్ ఎక్కడికి పోయిందండి? ఉత్తరాది అహంకారం అన్న సౌండ్ ఎందుకని? కూరగాయల రేట్లు పెరిగితే ఎందుకని సౌండ్ పెరగట్లేదు పవన్ కళ్యాణ్ గారిది? ఎందుకని కరెంటు బిల్లులు పెరిగితే పవన్ కళ్యాణ్ గారు నోరు ఎందుకు పెగలటం లేదు? ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలను కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చకపోతే ఎందుకని పవన్ కళ్యాణ్ గారి సౌండ్ పెరగట్లేదు? ఎందుకని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో స్నేహం చేయొద్దు, వారికి మొహమాటానికి కూడా పనులు చేయొద్దు, వారికి ఏ పథకాలు కూడా అందడానికి వీలు లేదని ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి బహిరంగంగా మాట్లాడితే ఏంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నాయకుడా లేకపోతే నటుడా? ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడం కోసం 10 జెండాలు మోసి ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి నేనే కారణం అని చెప్పేసి చెప్తా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల మెట్ల కానీ, ప్రత్యేక హోదా మీద కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా కావాలంటే వాళ్ళన్నకి మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ ఇస్తారో ఎవరో నన్న డౌట్ తోటి 1 వారం రోజులు దేవాలయాల చుట్టూ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారికి సైతం కూడా అందుబాటులో లేకుండా మౌనం వహించారు. ఆ మౌనం వహించేటప్పుడు మాత్రం స్వలాభం ఉంటే తప్పితే మౌనం వహించేటటువంటి మనిషి కాదు అనేది ఊసరవెల్లికి మారుపేరుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లే. ఈ రోజు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర తిరిగేటప్పుడు ఆ ఏరియాలో ఎక్కడ పట్టిన కాశీనాయన క్షేత్రాలు ఉండే. మనకి ఇక్కడ గుంటూరు వాళ్ళకి, ఆంధ్ర ఇటుపక్క వాళ్ళందరూ కూడా అసలు కాశీనాయన క్షేత్రం అనేది మనకు పెద్దగా తెలియదు. కానీ ఎంత సెంటిమెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి వారు భోజనం చేయడానికి అటు పక్కకి వెళ్తే ఆయన్ని దేవుడిగా చూసుకొని అంత దగ్గరగా, ఎందుకంటే అప్పట్లో తినడానికి జరగనప్పుడు కూడా ఆయన ఎంతో ఏర్పాటు చేసి ఆ క్షేత్రాలని ఏర్పాటు చేసి అక్కడంతా కూడా చేస్తే ఆ సెంటిమెంట్ ని కూడా చూడకుండా హిందూయిజం మీద దాడి చేసినంతగా ఇవాళ అటవీ శాఖలో కలిసింది అని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆల్రెడీ ఇది అటవీ శాఖలో ఉన్నది ప్రత్యేక కారణంతో దీన్ని దానికి సంబంధించినటువంటి అనుమతులు కావాలని చెప్పేసి కేంద్రానికి లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుండేది. అలాంటిది కాకుండా అటవీ శాఖలో ఉన్నది, టైగర్ జోన్ లో ఉన్నదని చెప్పేసి మొత్తం కూల్చివేసి అక్కడ ఉన్నటువంటి భక్తుల సెంటిమెంట్ మీద గుండెల్లో గుద్దారు సార్. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ గుళ్ళు కూలగొట్టడంలో ఒకరికొకళ్ళు పోటీ పడతా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు విజయవాడలో 18 దేవాలయాలను కూలగొడితే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలే. అలాగే ఇవాళ దీని గురించి మాట్లాడితే దీన్ని ఇవాళ ఈ హిందూ వ్యతిరేకులు కాకపోతే వీళ్ళ హిందువుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఇందులో పేలాలు ఏరుకోబోతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆధారపడి ఏదో చేస్తా ఉందని చెప్పేసి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటికైనా కాశీనాయన భక్తులకి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెబితే తప్పితే అక్కడ సెంటిమెంట్. మంత్రి లోకేష్ గారు చెప్పారు కదండి, మీకు ఎన్ని క్షమాపణలు కావాలి నాకు అర్థం కాదు. ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడారు కదా, ఈ క్షమాపణ గోలేండి. నా కడుపు నొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటా, మీ కడుపు నొప్పి వస్తే మీరు టాబ్లెట్ వేసుకుంటారు. ఎవరు తప్పు చేస్తే వారు క్షమాపణ చెబుతారు. ఆయన తప్పు చేస్తే ఈయన క్షమాపణ చెప్పడం, ఈయన తప్పు చేస్తే ఆయన క్షమాపణ చెప్పడం ప్రజలకు తెలుసు. ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇలానే చేసుకుంటూ పోతారు. హిందూ దేవాలయాలను మొత్తాన్ని కూడా కూలగొట్టేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నా కానీ ఎవరు ఇటు ఈయన కూలగొడితే తెలుగుదేశం ఏం ఉండనా అన్నా? మీరు నలుగురు మాట్లాడినంత సేపు నోరు కూడా ఎత్తలా. మీరు మాట్లాడటానికి అర్హత లేనటువంటి పార్టీలు మీకు రాజకీయాలు పెట్టుకొని మీరు మాట్లాడుకోవటం మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ లో ఇది ఒక మాట.
మొన్న జనసేనకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ యొక్క కార్యక్రమం ఒకటి పెట్టుకుంది. ఆ కార్యక్రమంలో వారు మాట్లాడుకోవటం ఏంటి? పార్టీ గుర్తుని ఓడగొట్టారు జనాలంతా. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు మీ దగ్గరకు వస్తా. శ్రీనివాసరావు గారు మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం ఈ లోప మస్తానరావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తానరావు గారు మీ దగ్గరికి వెళ్లే ముందు నిలబడ్డాం నిలబెట్టాం ఒకసారి చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తర్వాత ఆ ట్వీట్ల గురించి కూడా మాట్లాడుకుందాం. బండ్ల గణేష్ అండ్ ప్రకాష్ రాజ్. నిలబడ్డాం నిలబెట్టామని రైట్. సో ఆయన మాట్లాడింది మీరు ఆ రోజు చూశారు. సో ఈ ట్వీట్ల సంగతి చూడండి. ప్రకాష్ రాజు ఎవరి గురించి మాట్లాడారు ఆయన చాలా స్పష్టంగా, ఇంతవరకు ఇంగ్లీష్లో ట్వీట్లు పెట్టేవాళ్ళు, తెలుగులో మొత్తానికి తెలుగు ట్వీట్ పెట్టారనమాట. సనాతన ధర్మం అది ఇది హిందీ భాష అన్నీ మాట్లాడారు. ప్రకాష్ రాజు ఎందుకు టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు? వెనకాల స్టాలిన్, ప్రకాష్ రాజు భుజం మించి స్టాలిన్ తుపాకీ పెలుస్తున్నాడా? స్టాలిన్లో ఏమైనా భయమా? తర్వాత బండ్ల గణేష్ మొత్తానికి ఏంటంటే జానారెడ్డి గారు మాట్లాడినట్టుంది. బండ్ల గణేష్ జానారెడ్డి గారు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు మాట్లాడింది అలాగే. బండ్ల గణేష్ ట్వీట్ కూడా అలాగే ఉంది. ఏమంటారు? మీ మ్యూట్లో ఉన్నారండి మస్తానరావు గారు, మ్యూట్లో ఉన్నారు. సారీ, ప్రకాష్ రాజ్ గారు కానీ బండ్ల గణేష్ గారు కానీ ఆ రియాక్ట్ అసలు మొత్తం వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది అనుమానం కలిగింది. ఈ రెండోది ఏంటంటే అసలు ప్రకాష్ రాజ్ గారికి ఏంటో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక కాంట్రవర్సీనో లేదంటే ఒక అభిప్రాయం స్పష్టంగా చెప్తారో అప్పుడు ఆయన లైన్లోకి వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారు ఏంటనేది తెలియదు. ఎందుకంటే అనేక రకాల జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడచ్చు, లేకపోతే స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎక్కడా లేనిది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అది ఏంటో అర్థం కాదు. ఆల్రెడీ దానికి సంబంధించి జన సైనికులు ఆయనకి సమాధానం పలుమార్లు చెప్పిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఆయన ఎందుకు రెచ్చిపోతున్నారో అర్థం కాదు. ఎందుకంటే కర్ణాటకలో కూడా అనేక రకాలైన వివాదాస్పద అంశాలు ఉంటాయి, ఎక్కడ ఆయన రియాక్ట్ అవుతున్న సందర్భాలు కనిపించవు. కొన్ని పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేయాలి? పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన చెప్పాడు, ఆయన సనాతన ధర్మం మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది మస్తాన్ గారు, మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది మస్తాన్ రావు గారు, ఇండస్ట్రీ మొత్తం ఈయన్ని వెలేస్తే ఆయన్ని రెస్క్యూ చేసింది చిరంజీవి గారి ఫ్యామిలీ. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరూ నిలబడ్డారు ఆయన సపోర్ట్ గా. మా ఎన్నికల్లో ఆ ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు ఉంటే ఈయన వెనకాల ఎవరు లేని పరిస్థితుల్లో ఆయన మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఏంటంటే అక్కడ ఎన్నిక, ఆయన కూడా నటుడు, చాలా కాలం నుంచి దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ విధమైన ఇది ఆయన కనిపించారు. ఆయన ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అక్కడ చూపించారు. ఆయన కర్ణాటక నుంచి వచ్చినా కూడా మెగా ఫ్యామిలీ కానీ లేదంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఒకటి చెప్పారు, ఆయన అభిప్రాయ భేదాలు మా దగ్గర వ్యక్తిగతంగా ఉండొచ్చేమో కానీ ఆయన బేసిక్ గా సినీ నటుడు అయినప్పుడు అక్కడ మనం తెలుగు కన్నడం అనేది చూడకూడదు అనేది కూడా స్పష్టంగా చెప్పారు. కానీ మరి ఆయన ఎందుకు ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారనేది ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకు ఆయన మీద మాత్రమే ఉంటారు? కొన్ని అన్నిటి మీద అభిప్రాయాలు చెబుతుంటే వేరు, కానీ కేవలం పవన్ కళ్యాణ్ అన్న దానిలో నుంచే ఒక ఏదో ఎదుగుతూ ఉంటాడు ఆయన, అక్కడ ఎక్కడ తప్పు దొరికిద్దా అనేది. కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం చేస్తున్నాడని అభిప్రాయం జనాలకి. బండ్ల గణేష్ ఏంటంటే, బండ్ల గణేష్ జానారెడ్డి గారికి రిఫైన్డ్ వర్షన్ లాగా మారాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడాడు, ఏంటి ఆ ట్వీట్, ఎలా అర్థం చేసుకోవాలి బండ్ల గణేష్ గారి ట్వీట్ ని? అంటే బండ్ల గణేష్ గారు కూడా ఇటీవల కాలంలో ఆయన వార్తల్లో నిలబడతాం లేదు అనుకుంటున్నారో ఏంటో అర్థం కాలేదు, కానీ డైరెక్ట్ గా తీసుకొచ్చారు. ఆయన బేసిక్ గా కాంగ్రెస్ వాదం చెప్తారు. కాంగ్రెస్ వాదం అయినప్పుడు అక్కడ తెలంగాణలో అనేక రకాలైన ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఆయన రియాక్ట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయన దీని గురించి ఇక్కడ ఆయన ఏం రాశాడో చూసారా మస్తాన్ గారు? జీవితంలో ఎవరైనా నీకు సాయం చేస్తే దాన్ని రాయిపై చెక్కించుకున్నట్టు గుర్తుంచుకో, కానీ నువ్వెవరికైనా సహాయం అయితే దాన్ని నీటిపై రాసినట్టు మర్చిపో. నిజమైన మంచితనం అంటే మళ్ళీ ఏమీ ఆశించకుండా చేయటం. ఎవరి గురించి ఆయన హఠాత్తుగా ఇలా పెట్టేశాడు? అదే నేను స్పిరిచువల్ గా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తా ఉంది దానిలో. నీటి మీదను రాళ్ళ మీద చక్రాలు ఇవన్నీ అంటున్నారంటే ఆయన అదే మీరు అన్నట్టు జానారెడ్డి గారు లేకపోతే కొంతమంది మాట్లాడితే అర్థం కాదన్నట్టు ఆన్సర్ ఎవరు తెలియదు. బొత్స గారు మాట్లాడినా కూడా కొంత అర్థం చేసుకోవడానికి ఆ ప్రెస్ మీట్కి వచ్చిన తర్వాత సాయంత్రానికి కానీ మనకు అర్థం కాదు ఆయన ఏమన్నారు ఏంటి అనేది. అలాగే అలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ గారేమో మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించటం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్. ఎంత ఎటకారంగా ఆయన ట్వీట్ చేశాడు చూసారా? అదే సార్, ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నారు, ఆయన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు, దేశవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తున్నారు.
అట్లాంటి వ్యక్తి మీద ఆయన వెటకారాలు ఆడటం ఆయనకు కూడా మంచిదిగానే అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పటం వేరు, వెటకారాలు ఆడటం వేరు. ఆయన ఒక అభిప్రాయం ఆయనకు విభిన్నంగా అనిపించచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆ అభిప్రాయం నాకు నచ్చలేదని చెప్పచ్చు. దాన్ని వెటకారం చేసి ఎవరో బ్రహ్మానందం గారితోనో వాళ్ళతో చెప్పండి లేకపోతే సిపిఐ నేత రామకృష్ణ కూడా బ్రహ్మానందం గారి చేతి చెప్పించండి అని. ఆయన పొద్దున్న లేస్తే తెలుగుదేశం క్యాంపులో కనిపిస్తుంటాడు. ఆయన మళ్ళీ మరి అదే క్యాంపులో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు. పొద్దున్న లేస్తే ఆయన మనుగడంతా దాని మీద తెలుగుదేశం పార్టీ దయాదాక్షణల మీద ఆధారపడిందని శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర నుంచి అందరికీ తెలుసు. ఆయన పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ మీద ఒంటికాల మీద లేస్తుంటాడు. అదే సార్, సిపిఐ రామకృష్ణ గారు ఏంటంటే నాకైతే అర్థం కాదంటే వాళ్ళ పార్టీ పునర్నిర్మాణానికి కానీ వాళ్ళ పార్టీ జిల్లాల్లో బలపడటానికి కానీ ఒక పక్కన తెలంగాణలో అంటే ఉంటే పునర్నిర్మాణం అనే మాట వస్తుంది. లేని దాని గురించి నిర్మాణమే లేని దానికి పునర్నిర్మాణం ఎక్కడి నుంచి వస్తుంది? అదే సార్ నేను అనేది అంటే వాటి మీద దృష్టి సారించకుండా అప్పుడప్పుడు వచ్చి ఒక రాయి వేసి ఏదో దాని మీద మేము కూడా ఉన్నాం అనుకుంటున్నట్టు చెప్తే బ్రహ్మానందం గారు చేతి చెప్పించడం ఏంటండి? అంటే వాట్ డస్ ఇట్ మీన్ అండి? బ్రహ్మానందం గారు చేతి చెప్పించాలని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నేను చెబితే ఎక్కదా ఆయనకి? బ్రహ్మానందం గారు చేతి చెప్పించడం ఏంటి? ఆయన కూడా ఒక లెక్చరర్, ఆయన మేధావి. అంటే ఆయన ఇట్లా ఆయన కించపరుస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇట్లా వీళ్ళు ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళు కానీ ఆయన గొప్ప తెలుగు లెక్చరర్. ఆయన సినిమాల రంగంలోకి రాకముందు గొప్ప తెలుగు లెక్చరర్ ఆయన. అదే అది కనిపిస్తా ఉంది సార్ అక్కడ. అది మరి వాళ్ళు ఆ టైప్ గా మనుషుల్ని కించపరచడం వ్యక్తిత్వాన్ని కిందకు వస్తుంది. అది మర్చిపోతున్నట్టున్నారు రామకృష్ణ గారు. అంటే సినిమాల్లో ఒక కమెడియన్ గా వేశారు కాబట్టి, హాస్య నటుడిగా వేశారు కాబట్టి అదే పరిమితం చేసి ఆ విధంగా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. రేపొద్దున జన సైనికులు కూడా రామకృష్ణ గారిని కూడా అదే విధంగా అంటే ఆయన ఓర్చుకోగలరా? అంతే. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దామండి. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాం ఒకసారి చూద్దాం. చౌదరి గారు నిలదొక్కున్న 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. అదే శ్రీనివాస్ చౌదరి గారు పార్టీ చరిత్రలో ఎన్నో అర్థమవుతుంది. ఎంతో గొప్ప గొప్ప నాయకులు కార్యకర్తలు కూడా గెలిచారు, వెళ్ళిపోయారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ని అవకాశాలు పడలా. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఒక రకంగా చెప్పాలంటే 43 ఏళ్ల చరిత్ర తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే మాకు కార్యకర్తలు ఇస్తున్న బలం, కార్యకర్తలు ఇస్తున్న గౌరవ. దీన్ని పెట్టుకొని పాడాల్సింది వేసి ఏదో మేము నిలబెట్టాం నిల్చున్నాం అని చెప్పడం వల్ల ప్రాస బాగుంటుంది. కానీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు ఎంత బాధపడుతున్నారనే విషయాన్ని గుర్తించాలి. ఇదిగా పార్టీ విజయాన్ని, ఉమ్మడి కుటుంబ విజయాన్ని ప్రస్తావించాల్సి వ్యక్తిగతంగా మాట్లాడటం కొంత బాధ కలిగించింది. ఇది నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ క్లారిటీ చుట్టే బాగుండేదని అనుకుంటున్నాం. మేమైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబంలో ఉన్న అభ్యర్థులు కూడా బాధపడుతున్నారు. మేము నిజంగానే అటువంటి వాళ్ళు అంటే మీద వాళ్ళు కష్టపడలేదు కదా. వాళ్ళు చెప్పారు జనసేన నాయకులే కష్టపడ్డారు, వాళ్ళ మిత్రులే కష్టపడ్డారు, వాళ్ళ కోసమే నిలబడ్డారు అనేది చెప్పింది. ఇది కరెక్ట్ కాదు. అందరూ కూడా కలిసి ఉమ్మడి సమష్టి విజయంగా భావించాలి, చూపించాలి. అలాగే జనసేన 95% స్ట్రైక్ రేట్ తెలుసుకొని ఈరోజు బ్రహ్మాండమైన గుర్తుపెట్టాల్సి ఉంది. ఈరోజు జగన్ పార్టీ పూర్తిగా 95% మేము ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్పి జబ్బు ఇవ్వకుండా, ప్రదేశం లేకుండా రాష్ట్రానికి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. దాన్ని బాధ్యతాయుతంగా మేము 3 పార్టీలు కలిసి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విషయాన్ని మర్చిపోయి ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడటం కొంత చౌదరి గారు ఒక ప్రశ్న అసలు ఈ అంశం మీద ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి. చిన్నపరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. చౌదరి గారు ఒక ప్రశ్న. పార్టీలో అంతర్గతంగా ఏమన్నా అసలు చర్చ జరిగిందా ఈ వ్యాఖ్యల మీద, అన్నదమ్ముల వ్యాఖ్యల మీద? పార్టీ యొక్క అంతర్గతంగా చర్చ బాగా జరిగింది. పార్టీ కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా అభిమానులు కూడా బాధపడ్డారు. కానీ మనం ఓపిక సహాయంతో ఉమ్మడి ధర్మాన్ని పాటించి ఉండాలనుకున్నాం, ఉంటాం కూడా. కాబట్టి ఉమ్మడి ధర్మాన్ని 10-15 ఏళ్ళు మేము నిలబెడతామని చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాకపోతే పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో
ఆందోళన అయితే ఈ స్టాటిస్టిక్స్ పైన లెక్కలతో సహా వివరాలుగా ఇస్తున్నారు. ఇది కొంచెం మన సంబంధాన్ని ఎదుటి పార్టీ వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళు మాట్లాడే విధంగా అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి ఇది మనం ఉత్తేజకరాన్ని అంతర్గతంగా జరిగింది. దీన్ని రైట్. ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యల మీద ప్రకాశం జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారు మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ తో సహా అందరినీ తీసుకొచ్చేస్తా అన్నాడు కదా, ఒకసారి ఆవిడేం మాట్లాడారు చూద్దామండి. 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్ లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినా ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి బూచేపల్లాలని ఓడించాలి, ఆయన బూచేపల్లాలో గెలవకూడదు, ఆయన గెలవాలి. ఏదైతే ఆలోచనతో ఉన్నారో బూచేపల్లి గెలవకూడదని అనుకున్నారో బూచేపల్లి గెలవలేదు. నువ్వేమైనా గెలిచావా? నువ్వు ఓడిపోయావు కదా. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాస్కి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు? నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు, ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు, నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. 2004 నుంచి చూసారు కదా వేణుగోపాల్ గారు, ఆయన కూడా మీకులాగే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వచ్చాడు. వచ్చి సరే మొన్న ఆ సభ మీద వేదిక మీద 3వ వరుసలోను 2వ వరుసలోను కూర్చున్నాడు, మొదటి వరుసలో లేడు, కానీ చాలా ఆవేశంగా ప్రసంగించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జెడ్పీ చైర్పర్సన్ ఆ స్థానాన్ని ఆమెతో సహా మొత్తం అందరినీ తీసుకొచ్చేస్తున్నాడు. అంటే ప్రజాస్వామ్యంలో ఇలా తీసుకొచ్చేయచ్చా అండి? అంటే మీరు ఏమన్నా డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ ఉందా మీకు ఏమన్నా అంటే తీసుకొచ్చే కాన్స్టిట్యూషన్? వాసుదేవన్ గారు ఇక్కడ బాలినేని శ్రీనివాసులు చెప్పిందని వెనకాల అంతరం ఏమిటంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఒక సద్దల రామకృష్ణారెడ్డి గారు ఒకరు ఉండి ఆ పార్టీ నుంచి తల్లిని చెల్లిని విజయసాయి రెడ్డి లాంటి ముఖ్యమైన నాయకులందరూ ఒక్కొక్కరొక్కరు బయట వెళ్ళిపోతున్నారు. అది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి ఉన్న దౌర్భాగ్యం. సద్దల రామకృష్ణ నేను 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్ పార్టీలతో నడిచాను. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు, ఇక్కడ తిరుపతిలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారి వరకు వాళ్ళతో నడిచినప్పుడు మాకు అర్థమైంది ఏమిరా అంటే, ఎక్కడైతే సద్దల రామకృష్ణారెడ్డి గారు యొక్క ఆశీస్సులు ఉంటాయో ఆ వర్గం మాత్రము ఇది మాత్రం ముందుకెళ్తాది. మిగతా వాళ్ళందరినీ ఎక్కడా గాని ఒక గౌరవం గాని ఏదో వాళ్ళకి ఏదైనా వాళ్ళ కార్యకర్తలకు కావాల్సిన పనులు లేదా వాళ్ళ ప్రజలకి ఆ నియోజకవర్గానికి కావాల్సిన పనులు కానీ ఎక్కడ కానీ చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితిలోనే ఈ రోజు బాలినేని శ్రీనివాసులు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ అదేవిధంగా తల్లి కానీ చెల్లెలు కానీ అలాంటి కార్యకర్తలందరూ బయటకు రావడం జరిగింది. ఈ రోజు ఆమె చెప్పడం ఆమె లోపల ఒకటి చెప్తుంది, బయట చెప్తుంది. బాలినేని శ్రీనివాసులు గారు చెప్పినట్టు కూడా ఆమె కూడా వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులు ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు. రేపో మాపు జగన్ కూడా వెళ్ళిపోతే చెప్పలేము. ఆ పరిస్థితిలో ఆ పార్టీని దిగజార్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అధికారం తెచ్చేదానికి మేమందరం పనిచేస్తే అధికారం పోగొట్టేదానికి ఆయన ఒక్కటి చాలు. ఈ రోజు 151 సీట్లు 51% ఓట్లతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే దాన్ని ఈ రోజు దిగజార్చింది చుట్టూ ఉండే కోటరి. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం లేదు. ఆయన 5 సంవత్సరాలుగా నేను ప్రజల్లోకి ఒకసారి రచ్చబండ చేస్తాను, నేను ప్రజలతో కలుస్తానని 5 సంవత్సరాలు పోయింది. ప్రతిపక్షం కూడా వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకా ప్రజల్లో కలుస్తానంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆయన్ని ప్రజల్లోనికి రానియకుండా చేస్తున్నది ఎవరు? ఇదంతా వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులకు అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త కాదు. మేమే 4 సార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనీసం కార్యకర్తని పురుగులుగా చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇయ్యరు. మరి అలాంటి పార్టీలో ఏ విధంగా కార్యకర్తలు నాయకులు నిలుస్తారండి? రైట్. ఒకసారి మరి చిన్నపరెడ్డి గారు సో అదండి బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని ఆవిడ జెడ్పీ చైర్మన్ ఆమెతో సహా మొత్తం జనసేనలోకి లాక్కొచ్చేస్తారంట. మీరు మీ దగ్గర నుంచి వెళ్ళిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సాధ్యమేనా అది? సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా సార్,
బాలినేని గారికి ఒకటే ఛాలెంజ్, ఒక్క జెడ్పీటీసీని తీసుకెళ్ళమనండి. బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని జెడ్పీ చైర్మన్ కాదు, ఒక్క జెడ్పీటీసీని జాయిన్ చేసుకోమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టినటువంటి తీవ్రవాదుల్లాగా అక్కడ జెడ్పీటీసీలు ఉన్నటువంటి పరిస్థితి. బాలినేని గారు అక్కడ ఏదో మెప్పు పొంది 3వ లైన్లో నుంచి 1వ లైన్లోకి రావటం కోసం చేసే ప్రయత్నమే తప్పితే అక్కడ వేరే లేదు. బాలినేని గారు మొన్న అక్కడ మాట్లాడుతూ, సభలో మాట్లాడుతూ, నేను ఆర్థికంగా నష్టపోయాను, జగన్మోహన్ రెడ్డి గారు గుంజుకున్నారని చెప్పేసి మేము ఒక లిస్ట్ ఇస్తాం. ఆయన కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర ఆయన చేసినటువంటి అప్పులు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చమని ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన దగ్గర తీసుకోలే. ఆయన చేసినటువంటి అప్పులు ప్రజలకు ఇవ్వలేక అక్కడ కేసులు పెడతారని జనసేన వాళ్ళకు కాపాడతారని చెప్పేసి జనసేనలో చేరినటువంటి పరిస్థితి. అందుకని చెప్పేసి 3వ లైన్లో నుంచి 1వ లైన్కి రావడానికి పడే తపన తప్పితే ఒక్క జెడ్పీటీసీ కూడా రాడు రాడు రాడు, ఇది ఖచ్చితం. అలాగే ఇంకోటి, మన పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిసారి ఎందుకు వస్తున్నారని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిజమైన అవసరం, ప్రజల అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడరు. అందుకని చెప్పేసి ఆయన మాట్లాడంగానే ఒక సినీ నటుడుగా ప్రకాష్ రాజ్ గారు లైన్లోకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నా సరే, టీడీపీ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా అధికారికంగా నువ్వు నిలబెట్టేదేందయా మాకు శక్తి లేకనా అని చెప్పేసి మాట్లాడేటటువంటి సత్తా లేనటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ ఎదుగుదల కోసం ప్రయత్నించండి సార్. మీరు 4 దశలు ఆపేసి మీ పార్టీ ఎదుగుదల గురించి ప్రయత్నం చేయండి. ఆ 11 ఉంటావన్నా, ఆయన 3వ లైన్లో ఉన్నాడు బాలినేని గారు. లైన్ ఏదో అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్నాళ్ళు ఉండి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు రైట్. చిన్నపరెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ, వేణుగోపాల్ గారు, చిన్నపరెడ్డి గారు, మత్సంరావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ జయకేతనం వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం డిఎంకే స్టాలిన్ ఉలిక్కి పడ్డారు. రష్యన్ పేరు పెట్టుకొని ఇవాళ జాతీయవాదం గురించి నువ్వు మాట్లాడడం ఏంటి స్టాలిన్ చెప్పేసి ప్రశ్నించే స్వరాలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరాయి. అదే సందర్భంలో టీవీకే విజయ్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. మొత్తానికి ఏంటంటే జయకేతనం సభ ద్వారా దేశం మొత్తం అటెన్షన్ని పవన్ కళ్యాణ్ డ్రా చేశారు. జాతీయవాదానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నేషనల్ మీడియా కూడా కథనాలు ప్రచురించింది. ఈరోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటోంది. చూద్దాం ఈ డెవలప్మెంట్స్ ఏ పరిణామాలకి దారితీస్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. గోపి గారు జిల్లా అధ్యక్షుడు అవుతున్న సందర్భంలో